నమస్తే, వెల్కమ్ టు మిర్రర్ టీవీ. నేను మీ పవన్. ప్రస్తుతం మనం గురుకుల పాఠశాల దగ్గర ఇది ఎక్కడైతే గచ్చిబౌలిలో ఈ పాఠశాల ఉంది. ఇక్కడ పూర్తి స్థాయిలో గతంలో అందించిన క్వాలిటీ విద్య ఫ్యాకల్టీని తీసేసిళ్ళు, మళ్ళీ కొత్త ఫ్యాకల్టీలు తీసుకొచ్చింది. వాళ్ళు కేవలం అంతంత మాత్రం విద్యని బోధిస్తున్నారని చెప్పేసి ఇక్కడ పేరెంట్స్ ఆందోళన చేయడం జరుగుతుంది. మనం ఇక్కడ చూడొచ్చు, ఇక్కడైతే తెలంగాణ సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ స్కూల్ గౌలిదొడ్లో ఉన్నది. సో అక్కడికి వచ్చి పేరెంట్స్ ఆందోళన చేస్తూ వాళ్ళతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు అదేంటి, గతంలో ఉన్న ఫ్యాకల్టీని ఎందుకు తీసేయాల్సి వచ్చింది, ఇప్పుడు మళ్ళీ కొత్త ఫ్యాకల్టీని ఎందుకు తేవాల్సి వచ్చింది అనే విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దాదాపు ఇక్కడ 780 మంది పిల్లలు ఉన్నారు. మాకు అన్యాయమైన కోరికలేం గవర్నమెంట్ని కోరడం లేదు. ఇంతకుముందు ఏ వ్యవస్థ అయితే ఇక్కడ నడుస్తూ ఉందో ఆ వ్యవస్థను కంటిన్యూ చేయండి. మా పేద పిల్లలు చదివి ఇక్కడ డాక్టర్లు ఇంజనీర్లు అవుతా ఉన్నారు, ఆ వ్యవస్థను కంటిన్యూ చేయండి. మీకు చేతనైతే ఇంకా మన అవకాశాలు మెరుగుపరచండి, ఉన్న వ్యవస్థను తొలగించొద్దు. మేము పిల్లల్ని ఈరోజు అడుగుతూ ఉంది నాణ్యమైన విద్య. మేము ఫుడ్ కూడా అడగట్లేదండి, ఇక్కడ ఫెసిలిటీస్ కూడా కల్పించమని అడుగుతలేము. ఏదైతే ఇంతకుముందు ఉన్న నాణ్యమైన విద్యను మీరు కొనసాగించాలి. అది ఇంతకుముందు ఉన్న విద్యా విధానాన్ని మీరు మెరుగుపరచకపోయినా పర్వాలేదు, యాజ్ ఇట్ ఈస్గానన్నా కంటిన్యూ చేయమని చెప్పేసి మేము గవర్నమెంట్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇదే పరిస్థితి కొనసాగిస్తే మేము కూడా మా పిల్లల కోసం ఏం చేయడానికైనా వెనకాడము. కాబట్టి మేము అందరం కూడా ఇన్స్టిట్యూషన్కి మేడం గారికి కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరు పిల్లల నేమ్స్ అడుగుతూ ఉన్నారు, ఎందుకు మేము పోయిన తర్వాత మా పిల్లల్ని టార్గెట్ చేయడానికా? ఆల్రెడీ మేము అక్కడ ఎవరైతే పిల్లలు వచ్చి ప్రెస్లో మాట్లాడారో ఆ పిల్లల్ని టార్గెట్ చేయడం జరిగింది. దానికి అనేక సాక్ష్యాలు మా దగ్గర ఉన్నాయి. అయినా మొన్న 2వ శనివారం వచ్చి ప్రిన్సిపల్ గారితో మాట్లాడితే మీ పిల్లల్ని టార్గెట్ చేయము, దానికి బాధ్యత నాదన్నది. ఈరోజు స్వయంగా ప్రిన్సిపల్ గారే మా పిల్లల డీటెయిల్స్ అడిగారు కాబట్టి మా పిల్లల పైన ఏదైనా జరుగుతుందేమో అనే అనుమానం మాకు కలుగుతూ ఉంది. కాబట్టి మా పిల్లలకు రక్షణ ఇవ్వాల్సిన బాధ్యత ఈరోజు ఇక్కడ మీరు వచ్చారు సార్. మాకెట్లయితే ఈరోజు ఇన్స్టిట్యూషన్కి మీరు రక్షణ కల్పించారో మా పిల్లలకు కూడా రక్షణ ఉండాల్సిన బాధ్యత మీదని మీకు దండం పెట్టి చెప్తా ఉన్నాం. మా పిల్లలకు రక్షించండి, మాకు నాణ్యమైన విద్యను అందించండి. లేని పక్షంలో మేము ప్రగతి భవన్ ముట్టడి కూడా వెనకాడబోమని తెలియజేస్తా ఉన్నాం. కాదన్నా, ఇప్పుడు ఒక ప్రిన్సిపల్ వచ్చి మా పిల్లల్ని, మా పేరెంట్స్ మా పిల్లల డీటెయిల్స్ అడిగారంటే వాళ్ళని టార్గెట్ చేయడానికే కదా వాళ్ళు మాట్లాడేది. ఎందుకు అడగాలి అసలు అట్లా? ఒక పేరెంట్ గా మీరు రాకూడదా ఇక్కడికి మాట్లాడడానికి? టార్గెట్ అంటే కాదండి. ఇప్పుడు వేరే వాళ్ళు ఏదో లెక్చరర్స్ వాళ్ళు అడిగారంటే మేము ఏదో ఈజీగా ప్రిన్సిపల్ మేడం మీ పాప ఏ క్లాసు, ఏ సెక్షను, ఏ గ్రూపు అవన్నీ క్లియర్గా అడిగితే మేమనుకోవాలి. అంటే వచ్చిన తల్లిదండ్రుల పిల్లల్ని టార్గెట్ చేద్దామన్నా, లేకపోతే మా లిస్టు తీసుకొని మాకు టీసీలు ఇద్దామన్నా, ఏమనుకొని టీసీలు ఇస్తే మాత్రం మొత్తం ఖాళీ అవుతుంది, అందరం తీసుకుంటాము, అవసరం లేదు ఇక్కడ. ఎందుకంటే ఆల్మోస్ట్ 10/10 వచ్చిన పిల్లలకే ఇక్కడ సీట్ వస్తుంది. 80 మెంబర్స్ రాస్తే ఒక్కరికిద్దరే సెలెక్ట్ చేసిండ్రు. అంత కష్టపడి వచ్చిన పిల్లలు నీట్ కోచింగ్ లేకుండా, ఐఐటి కోచింగ్ లేకుండా వాళ్ళు ఇక్కడ ఉండి ఏం లాభము? అదే ఇంటర్మీడియట్ ఎక్కడైనా చదివించుకోవచ్చు కదా. ఎక్కడెక్కడ డిస్ట్రిక్ట్లకైనా వచ్చిండ్రు, అందరు ఇక్కడ హైదరాబాద్ వాళ్ళు కాదు, ఎక్కడెక్కడ డిస్ట్రిక్ట్ల నుంచి వచ్చిండ్రు. ప్రతి శనివారం ఒక్క నెలలో ఒక్కటే రోజు రావాలంటే అదే రోజు వచ్చి కలవడం జరుగుతుంది పిల్లల్ని. ఆ పిల్లలు గత ప్రభుత్వము 10 years నుంచి గత ప్రభుత్వము ఇస్తున్న ఫ్యాకల్టీని వీళ్ళు ఇప్పుడు తీసేయడానికి కారణం ఏంది? మరి అంత చేతగానప్పుడు గవర్నమెంట్ దిగిపోవచ్చు కదా. ఇప్పుడు మా ప్రశ్న అదే చెప్పాలి కదా. ఇక్కడ ఐఐటి కోచింగ్ లేదు, నీట్ కోచింగ్ లేదు, ఓన్లీ ఇంటర్మీడియటే ఉంది అంటే మేము అంత వచ్చే వాళ్ళమే కాదు కదా. ఆ ఇంటర్మీడియట్ ఎక్కడో చదివించుకునే వాళ్ళం. అది కాదు, ఇవి ఉన్నాయి అన్నారు. వచ్చింది 2 సార్లు స్క్రీనింగ్ టెస్ట్ రాయాలి, ఒక్కసారి రాస్తే రాదు ఇక్కడ. అంత కష్టపడి చదివి వచ్చిన పిల్లలకు 10/10 రావాలి. మొత్తం క్లాస్ లో టాపర్స్ వాళ్ళు, అట్లాంటి వాళ్ళకే ఇక్కడ సీట్ వస్తుంది. గతంలో ఇచ్చిన క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇప్పుడు ఎందుకు ఇవ్వలేకపోతుంది? ఇప్పుడు ఎందుకు ఇవ్వట్లేకపోతుంది? అదే మా బాధ కూడా అదే. ఇప్పుడు గత ప్రభుత్వం గారు ఏం ఆలోచించారు అంటే, ఓన్లీ చైతన్య నారాయణ పిల్లలే ఐఐటీలకు నీట్లకి సెలెక్ట్ అవుతుర్రు, మన పేద పిల్లలు ఎందుకు సెలెక్ట్ అవ్వట్లేదు అని సిఓఈలు పెట్టి అక్కడ ఈ కోచింగ్ ఏర్పాటు చేసిర్రు. అట్లా ఏర్పాటు చేయడం వల్ల ఎంతమంది పిల్లలు ఐఐటికి సెలెక్ట్ అయ్యిండ్రు, నీట్లో సెలెక్ట్ అయ్యి డాక్టర్స్ అయ్యిండ్రు. మరి ఒకవేళ ఫ్యాకల్టీని తీసేస్తున్నామంటే వాళ్ళ వల్ల జరిగిన ప్రాబ్లం ఏంది? ప్రస్తుతం ఉన్న ఫ్యాకల్టీ బాగానే ఉంటది కదా ఈ గురుకులలో. మరి వాళ్ళది ఏంటి అని అంటే, ఐఐటికి నీట్కి కోచింగ్ ఇచ్చే వాళ్ళని బయట నుంచి తీసుకొస్తారు సార్. వాళ్ళు ప్రైవేట్ ఫ్యాకల్టీ, వాళ్ళకు అదనంగా మనము
శాలరీస్ చెల్లించాల్సి వస్తుంది. అది వీళ్ళకి బడన్ అయిపోయింది. వాళ్ళని తీసేసి రెగ్యులర్ వాళ్ళని పెడితే వాళ్ళకి ఇంటర్మీడియట్ సబ్జెక్ట్సే అంతంతగా చెప్తారు. వాళ్ళు నీట్ కోచింగ్ ఎట్లా ఇస్తారు, ఐఐటికి ఎట్లా ఇస్తారు? ఐఐటి నీటికి సంబంధించిన వాళ్ళకి తెలియదు అసలు ఏమి. మేము ప్రిన్సిపల్ మీద కోపం లేదు, మాకు సెక్రటరీ మీద కోపం లేదు. ఎందుకంటే గవర్నమెంట్ చెప్పేదే వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి మాది మా తల్లిదండ్రుల తరఫు నుంచి గవర్నమెంట్కి ఒక్కటే ప్రశ్న, గత ప్రభుత్వం నడుపుతున్నట్టు మీరు ఎందుకు చేయట్లేదు? మీరు ఈ విద్యా సంస్థ మీరు అభివృద్ధి చెందించకపోయినా పర్వాలేదు, పాతది ఉన్నట్టుగా కంటిన్యూ చేస్తే చాలు. మేము అడిగేది అదే. అంటే ప్రతి ఒక్క పేద పిల్లలు ఇప్పుడు నీట్లో సెలెక్షన్ అంటే ఇప్పుడు మాకేం డౌట్ వస్తుందంటే వీళ్ళు నారాయణ చైతన్య కాలేజ్ నుంచి కుమ్మక్కయ్యి వాళ్ళ పిల్లలే అక్కడ చదివే పిల్లలే డాక్టర్లు ఇంజనీర్లు కావాలి, ఈ సోషల్ వెల్ఫేర్లలో చదివే పిల్లలు కావద్దు. ఇప్పుడు ప్రత్యేకంగా ముఖ్యమంత్రి దగ్గరనే విద్యాశాఖ మంత్రి కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర ఇలాంటి జరుగుతున్నాయి. మేము సెక్రటరీ గారిని అడిగితే అంతకన్నా బెస్ట్ ఫ్యాకల్టీని తెప్పిస్తాము అంటున్నారు. అంటే మాకు వద్దు మేడం, అంతకన్నా బెస్ట్ ఫ్యాకల్టీ వద్దు, ఉన్న వాళ్ళని కంటిన్యూ చేయించండి. ఎందుకంటే వీళ్ళ వల్ల రిజల్ట్స్ బాగుంది, వీళ్ళ వల్ల ఏదన్నా తప్పు అయితే మీరు చూపించి వాళ్ళని తీసేయాల. వాళ్ళ వల్ల ఎటువంటి తప్పు లేదు, వాళ్ళ వల్ల రిజల్ట్స్ బాగుంది, మాకు వాళ్ళే కావాలని మేము అడుగుతున్నాం. అంతే. యాజ్ ఎ తల్లిదండ్రులుగా మా కోరిక చాలా న్యాయమైనది. గవర్నమెంట్ కూడా ఒకటే విన్నపం చేస్తున్నాము, ఆ ఫ్యాకల్టీనే కంటిన్యూ చేయాలా. రైట్, ఇది పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే గవర్నమెంట్ సంబంధించిన గురుకులాల్లో పాత ఫ్యాకల్టీ బాగుండే, ప్రస్తుతం మన ఫ్యాకల్టీ క్వాలిటీ ఆ విద్యను అందిస్తలేని చెప్పేసి గవర్నమెంట్ పైన వీళ్ళ పేరెంట్స్ ఏదైతే విద్యార్థుల పేరెంట్స్ చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నాం. చూద్దాం వీళ్ళు ఎంతవరకు దీన్ని ముందుకు తీసుకెళ్తారని కూడా. అంటే పిల్లలు ఏమైనా చెప్పారా గతంలో పిల్లలు బాగానండి, ఇదంతా గతంలో ఉన్న ఎడ్యుకేషన్ కి ఇప్పుడు ఉన్న ఎడ్యుకేషన్ డిఫరెన్స్ చాలా ఉందని పిల్లలు చెప్పేసి బాధపడుతున్నారు. మొన్న పోయిన నెలలో కూడా పిల్లలు ఈ రోడ్ ఎక్కి గేట్లు తాళాలు బగల కొట్టుకొని రోడ్లు ఎక్కి స్ట్రైకులు చేసిర్రు. ఆ ఒక్కరోజు పిల్లల్ని ఏమని చెప్పేశారు, మీ పాత ఫ్యాకల్టీ మీకు వస్తుంది, మీ స్టడీస్ మీకు మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ నడుస్తాయి చెప్పేసి మీరు లోపలికి వెళ్ళండి అని పిల్లల్ని పంపించిన తర్వాత క్లాసులు నడవట్లేవు అని చెప్పేసి పిల్లల పేరెంట్స్కి ఫోన్లు చేసి ఇది పరిస్థితి అని చెప్తే మేమందరం మొన్న 2వ శనివారం వచ్చినాం. వస్తే ఆ రోజు ప్రిన్సిపాల్ని కలిసి అడిగి మాట్లాడితే మీరు ఒక పేపర్ లెటర్ రాసి ఇచ్చేయండి అమ్మ, 1 వీక్ మాకు టైం ఇవ్వండి, ఈ 1 వీక్ టైంలోగా మీకు ఏమేమి కావాలో అవి మేము చేస్తాము, అవ్వకపోతే ఆ తర్వాత మీ ఇష్టం, మీరు ఎట్లనైనా చేయండి, మేము ఒప్పుకుంటాం దానికి అని చెప్పేసి అన్నారు. ఈ రోజు వస్తే మేము గేట్ లోపలికి రావడానికి మీకు వీలు లేదు అని చెప్పేసి పోలీసుల్ని పిలిపించేసి బయటికి వెళ్ళండి అని మమ్మల్ని బయటికి గెంటేస్తారు. ఎవరైతే గట్టిగా పేరెంట్స్ ముందుకు వచ్చి మాట్లాడుతున్నారో ఆ పిల్లల పేరు, సెక్షను, వాళ్ళు ఏ క్లాసు, ఏ గ్రూప్ అని చెప్పేసి డీటెయిల్స్ తీసుకుంటారు. ఎందుకని ఇంతకు ముందు కూడా ఇలాగే జరిగింది. అట్లా అడిగి తీసుకొని ఏ పాప అయితే ముందు కూరుకొచ్చిందో ఆ పిల్లల్ని టార్గెట్ చేసి ఘోరంగా వాళ్ళని మాట్లాడడం జరిగింది. మేము వచ్చి ఇది విషయం అంటే మీ ఒక్క పాపకు కూడా ఏ ప్రాబ్లం రాకుండా నాది రెస్పాన్సిబిలిటీ, నేను చూసుకుంటా అని చెప్పేసి ప్రిన్సిపల్ మేడం మాకు మాట ఇవ్వడం జరిగింది. మరి ఇంతమంది ముందు కూడా ప్రిన్సిపల్ మేడమే ఈ రోజు అదే మాట అడుగుతున్నారు కదా, మరి మా పిల్లల్ని ఎందుకు ఇక్కడ దాకా తీసుకొచ్చినాం? మేము ఎక్కడెక్కడో చదువుకునే పిల్లలు ఎన్ని టెస్టులు రాసి వచ్చారు ఇక్కడ వరకు. మాకు కావాల్సింది నీట్, ఐఐటి, జేఈ కోచింగ్ ఇచ్చే కాలేజ్ అని చెప్పేసి మేము తీసుకొచ్చినాం. ఇప్పుడు ఆ కోచింగ్ లేనప్పుడు ఇక్కడ ఎందుకు పిల్లలు? ఇప్పుడు గతంలో ఫ్యాకల్టీ బానే ఉందంట, మరి ఎందుకు తీసేయాల్సి వచ్చింది ఆ ఫ్యాకల్టీ? అసలు ఆ విషయం అడగడానికే మేము వచ్చినాం. ఈ విషయం అడగడానికి వచ్చినందుకే మమ్మల్ని ఇలా చేస్తున్నారు వీళ్ళు. ఆ పిల్లలు కూడా బాధపడేది అదే, ఇంతకు ముందు ఉన్నది ఇప్పుడు ఎందుకు తీసేస్తున్నారు, మాకు మాత్రం అదే ఫ్యాకల్టీ కావాలి, ఇంతకు ముందు ఎట్లా రిజల్ట్ వచ్చినా మాకు కూడా ఆ రిజల్ట్స్ కావాలి, మేము ఆ తర్వాత పై చదువులు చదువుకోవాలి అంటే మాకు ఆ కోచింగ్ కావాలి కంపల్సరీ అని చెప్పేసి పిల్లలు అంటున్నారు. అన్న చెప్పండి అన్న, ఏంటి పిల్లలు ఏం చెప్పారు మీతో, ఎలా ఉంది రెస్పాన్స్ లోపల ప్రజెంట్ రెస్పాన్స్? పిల్లలకి స్టడీ అయితే చెప్పటం లేదు, అంటే పిల్లలు చెప్పిన ఉద్దేశ ప్రకారం అయితే చదువు అయితే చెప్పట్లేదు. ఒకవేళ చెప్పినా కానీ గెస్ట్ ఫ్యాకల్టీని తీసేసి గవర్నమెంట్ రెగ్యులర్ వాళ్ళని చెప్తున్నారు. ఆ రెగ్యులర్ టీచర్స్ కూడా నీట్కి ఐఐటికి సంబంధించిన సబ్జెక్ట్ అయితే వాళ్ళకి రావట్లేదు. పిల్లలు అడిగితేనేమో ఈ క్వశ్చన్ లేదు మాకు, ఈ క్వశ్చన్ స్టూడెంట్స్కున్న నాలెడ్జ్ ఈ క్వశ్చనే రాంగ్ ఉంది అని చెప్పేసి ఉన్న టీచర్స్ చెప్తున్నారు. స్టూడెంట్స్ ఏమంటున్నారు, పిల్లలు ఏమంటున్నారంటే మాకు గతంలో ఏదైతే ఫ్యాకల్టీ ఉందో అదే ఫ్యాకల్టీ మాకు కొనసాగించండి, ఉన్న టీచర్లకు వాళ్ళకి నీటు ఐఐటి వాళ్ళకి రావట్లేదు, మా పాత ఫ్యాకల్టీ మాకు కావాలని చెప్పేసి పిల్లలు
గత నెల రోజుల కింద రోడ్డు ఎక్కడం జరిగిందండి. ఇప్పుడు పిల్లలకు సంబంధించిన పేరెంట్స్ మీరు ఒక పేరెంట్ గా ప్రిన్సిపల్ అడిగినప్పుడు ఆ ప్రిన్సిపల్ నుంచి ఏ విధమైన రెస్పాన్స్ ఉంటుంది? ప్రిన్సిపాల్ మేడం గారు గత వారం మేము వచ్చినప్పుడు మాకు ఒక మెమోరాండం ఇచ్చేయండి, దాని మీద మేము యాక్షన్ తీసుకొని ఒక 4 రోజులు ఏదని చెప్తామని చెప్పేసి అన్నారు. ఇప్పటి వరకు కూడా పాత ఫ్యాకల్టీని అయితే చెప్పట్లేదు, పాత ఫ్యాకల్టీ రావట్లేదు, స్టడీ చెప్పట్లేదు. పిల్లలు ఖాళీగా 4 రోజులు అంది తింటున్నారు, పడుకుంటున్నారు. అదే అండి. లాస్ట్ మంత్ ఆర్ఎస్ ప్రవీణ్ గారు వచ్చినాకే కాస్త ఈ సద్దుమణిగింది. బ్యాక్ అయితే తీసుకురావడానికి అయితే, కానీ వాళ్ళకైతే ఏది ఇవ్వకపోవడంతో క్లాసెస్ నడవట్లేవు, పిల్లలు మళ్ళీ సఫర్ అయితేనే ఉన్నారు. వాళ్ళకి 4 నెలలు సాలరీస్ ఇవ్వట్లేదు. ఆర్ఎస్ ప్రవీణ్ గారు రావడం వల్ల ఫ్యాకల్టీ అయితే బ్యాక్ వచ్చింది. తీసుకురాలేదు అనుకోకుండా అయితే తీసుకొచ్చారు, కానీ ఏ మాత్రం ఏ రెస్పాన్సిబిలిటీ లేదు, క్లాసెస్ నడవట్లేదు, పిల్లలు అయితే మళ్ళీ సఫర్ అయితేనే ఉన్నారు స్టడీ కోసం. ఒకవైపు ప్రిన్సిపల్ చెప్తుంది కదా పిల్లలకి ఎలాంటి ప్రాబ్లం లేదు, గతంలో ఎలా జరిగిందో ఇప్పుడు కూడా అలానే నడుస్తుంది. కాదండి, అలా అని మనల్ని మభ్య పెడుతున్నారు అంతే. అక్కడ క్లాసెస్ నడితే పిల్లలకి ఏంటండి బాధ? వాళ్ళు వచ్చింది ఎందుకు? చదువుకోవడానికే కదా. వాళ్ళు చదువుకోవడానికి వచ్చినప్పుడు వాళ్ళకి యాజ్ క్లాస్ నడిచినప్పుడు వాళ్ళు ఎందుకు ఇట్లా రోడ్లు ఎక్కాల్సిన అవసరం వస్తుంది? ఇంతకుముందు గతంలో ఎప్పుడైనా ఎక్కారా? ఇప్పుడు ఎక్కారంటే ఆ చదువు లేకపోవడం వల్లనే కదా. వాళ్ళు మామూలుగా ఆషామాషిగా 9-10 చదివే పిల్లలు కాదు కదా. ఇంకోటి వాళ్ళు ఒక గోల్తో వచ్చారు ఇక్కడికి. మేము అది సాధించాలి, ఇది సాధించాలి, మేము నీట్ కొట్టాలి, జేఈ పెద్ద పెద్ద ఇంజనీర్లు అవ్వాలన్న ఆశతో గోల్తో వచ్చారు. మరి మీకు వాళ్ళు కావాల్సిన స్టడీ మీరు ఇవ్వట్లేదు, పిల్లలు ఏం చేయాలి? వాళ్ళ పరిస్థితి ఏంటి? మీరు ఎక్కడి నుంచి అన్న? మాది నల్గొండ అండి. మీ పిల్లలు ఇక్కడనే చదువుతున్నారు? మా పాప ఇక్కడనే చదువుతుంది. గతంలో ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితులు వచ్చినాయా? ఎప్పుడు లేదు. 9th కానించి మా పాప ఇక్కడే చదువుతుంది, ఇక్కడనే సీట్ కొట్టింది. ఇంటర్ కూడా ఐఐటి జేఈ మెయిన్స్ కొట్టాలనేది మా పాప టార్గెట్. ఆ గోల్ తోటి ఇక్కడ చదువుతుంది. మా పాపకు బాసర్లో కూడా సీట్ వచ్చింది, అయినా కూడా ఇదే ఎంచుకున్నది, ఇక్కడ టీచింగ్ బాగుంటుందని. ఇప్పుడు ఆ పరిస్థితిని గవర్నమెంట్ మారంగానే ఉన్న విద్యా విధానాన్ని మార్చడం మాత్రం దుర్మార్గమైన చర్య. మా పిల్లలు ఆహారం కోసం కొట్లాడతలేరు, మీరు ఏది పెట్టినా తింటున్నారు. మీరు కనీస వసతులు కూడా లేవు, అక్కడ బాత్రూమ్స్ కానీ ఇవి కూడా లేవు, అయినా కూడా ఉంటున్నారు. ఎందుకంటే ఓన్లీ మాకు కావాల్సిన విద్య అనే కోరికతోటి. విద్యాశాఖ మంత్రి అయితే నేనే అని చెప్పేసి ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిజంగా ప్రభుత్వానికి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి గురుకులలో అని తెలియదా? అసలు వాళ్ళకి ప్రభుత్వానికి గురుకులలో ఏం జరుగుతుందో కనీస జ్ఞానం ఉందో లేదో మాకైతే తెలియదు. కానీ పైసా దాకా పోయింది పోబట్టి పైనుంచి ఇన్ఫర్మేషన్ ఉండబట్టే వాళ్ళు ఉన్న ఫ్యాకల్టీని తీసేస్తున్నారు. ఇక్కడ స్పెషల్గా ఐఐటి ఇక్కడ ఇవాళ నారాయణ తోటి శ్రీ చైతన్య తోటి పోటీ పడుతున్న గవర్నమెంట్ సంస్థ ఏదైనా ఉందంటే ఇది గౌలితోటి మాత్రమే. మా పిల్లల్ని ఇక్కడ చదివేయడానికి కారణం కూడా అదే. ఇంకా కొంత అప్పు చేసుకుని చదివించుకుంది వేరే స్కూళ్ళల్లో. ఇవాళ ఎకనామిక్ ఇయర్ లాస్ అవుతారు పిల్లలు. ఇవాళ వాళ్ళని తీసుకుపోయి ఏటీసీ ఇచ్చిన ఇప్పుడు ప్రిన్సిపల్ మేడం అంటది అవసరమైతే టీసీలు తీసుకొని వెళ్ళిపోండి అని మాట్లాడుతున్నది. ఈ టైంలో ఇప్పుడు ఈ ఎకనామిక్ ఇయర్ మా పిల్లలు ఇప్పుడు ఫస్ట్ ఇయర్ ఎంపీసీ వాళ్ళు ఎంత డిస్టర్బెన్స్ అవుతారంటే 4 రోజుల నుంచి గేట్ బాల్ పట్టుకుని పిల్లలు బయటకు వచ్చారంటే అర్థం చేసుకోండి. మాకు అప్పటిదాకా ఏ పేరెంట్కి కూడా విషయం తెలియదు. 1 మంత్కి వెళ్ళి ఫ్యాకల్టీ తీసేసినాక పిల్లలు స్ట్రగుల్ అయ్యి గేట్లు బాగా తెంచుకొని రోడ్డు ఎక్కినాక మళ్ళీ ఫ్యాకల్టీ తీసుకొచ్చి పెట్టారు. వాళ్ళకి 4 months కల్లా జీతాలు లేవు. గవర్నమెంట్ ఏం చేస్తుంది? గవర్నమెంట్ బాధ్యత ప్రకారం ఉన్నాడిని మెరుగుపరచండి. ఇంకా విద్యా విధానం ఉన్న లోపాలు ఉంటే సరి చేయండి. ఉన్నాడిని దిగదాటడం మాత్రం దుర్మార్గం. ఇక్కడ 600 మంది పిల్లలు ఉన్నారు. 600 మంది పిల్లల ఉసురు మాత్రం రేవంత్ రెడ్డి తగులుతుంది. ఇప్పుడు ఒకవైపు ప్రిన్సిపాల్ ఏదైతే ఆందోళన చేసిన వాళ్ళు ఉన్నారు పేరెంట్స్, ఒకవైపు పేరెంట్స్ కి సంబంధించిన పిల్లల్ని టార్గెట్ చేస్తున్నారు. నిజమేనా? ఇప్పుడు మీ మీడియా ముందు కూడా ప్రత్యక్షంగా మాట్లాడింది ప్రిన్సిపల్. పర్సనల్ గా ఒక్కొక్క మనిషిని నీ పేరు ఏం పేరు, మీ పాప పేరు ఏం పేరు అని మీ అందరు మీడియా మిత్రుల ముంగల్ అడుగుతున్నది. అంటే టార్గెట్ చేస్తున్నట్ట చేయనట్ట మీరే అర్థం చేసుకోండి. అంటే పిల్లలు ఏమన్నా మీతో ఫోన్ లో మాట్లాడినప్పుడు మాకు ఫోన్ లో మాట్లాడే ఛాన్స్ కూడా లేదండి ప్రజెంట్. మేము పోయిన సాటర్డే రోజు కలిసినదే. మాకు పిల్లల్ని మేము కన్విన్స్ చేసినాం, అమ్మ మీరు ఆగండి, మేము ఉంటే మేము ప్రయత్నం చేస్తాం, గవర్నమెంట్ మీద ఒత్తిడి చేస్తాం, కానీ మీకు స్టడీ మంచిగా ఉంటుంది నాన్న, కొంచెం ఆగండి, మీరు రోడ్ ఎక్కాల్సిన అవసరం లేదు. మేము పిల్లల్ని సాయంత్రం దాకా ఉండి కన్విన్స్ చేసి వెళ్ళిన పేరెంట్స్ని. అసలు పిల్లల్ని కలిసే ఛాన్స్ ఇస్తలేరు. ఏముంది, ఎవరు ముందు మాట్లాడితే వాళ్ళను పేరెంట్స్ను పిల్లలను టార్గెట్ చేస్తుంది, వాళ్ళ డీటెయిల్స్ అడుగుతుంది ప్రిన్సిపాల్. అక్క చెప్పండి అక్క, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎన్ని సంవత్సరాలుగా మీ పిల్లల్ని ఈ గురుకుల పాఠశాలలో చదివిస్తున్నారు? మేము ఖమ్మం డిస్ట్రిక్ట్ నుంచి వచ్చామండి. మా పాప ఇప్పుడే ఫస్ట్ ఇయర్ చదువుతుంది బైపీసీ. మాకు బయట ఏ కాలేజ్లో సీట్ వచ్చినా కానీ మేము వద్దనుకుని మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, ఇక్కడైతే వాళ్ళు కంపల్సరీ నీట్ కొడతారనే ఉద్దేశంతో ఈ కాలేజ్లో జాయిన్ చేయించాం. మా పిల్లలు ఎంతగానో దుఃఖపడుతున్నారంటే వాళ్ళ దుఃఖం చూడలేక మేము ఈ పరిస్థితికి వచ్చాము ఇవాళ. అంటే ఒకవైపు ఈ గురుకుల పాఠశాల అయితే ప్రత్యేకంగా కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా నడుస్తుందని మీరు చెప్తున్నారు కదా, ఎందుకు ఇలాంటి పాఠశాలలో పాత ఫ్యాకల్టీని తీసి మళ్ళీ కొత్త ఫ్యాకల్టీలు తీసుకురావాల్సి వస్తుంది? ఇక అదంతా గవర్నమెంట్కే తెలుస్తుందండి, మాకేం తెలుస్తుంది? మేము ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందని అడగడానికే వచ్చాము ఇప్పుడు ఇక్కడికి. అంటే
ఒక తల్లిదండ్రుల బాధ్యత ప్రిన్సిపల్ అడుగుతారు, ప్రిన్సిపల్ సరైన సమాధానం ఇవ్వలేదే వీటన్నిటి. ప్రిన్సిపల్ ఇవ్వలేదు, మాకు వస్తారు అన్నారు కానీ పిల్లలు అయితే మాకు రావట్లేదు మమ్మీ, మీకు మేడం అంతా చెప్తున్నారు, మమ్మల్ని కాలయాపన చేస్తున్నారు, మా సమయం అంతా వాళ్ళు వృధా చేసేస్తున్నారని పిల్లలు బాధపడుతున్నారు. కలిసారా మరి పిల్లల్ని అయితే ఈ రోజు మాకు చూపించలేదు, పిల్లల్ని రాకుండా మాకు డోర్లు వేసేసి తాళాలు వేస్తారు. ఫోన్ లో మాట్లాడారా మరి? ఫోన్ అసలు ఎప్పటికీ ఎలా ఉండదు, సెకండ్ సాటర్డే రావడానికి మాత్రమే అవకాశం ఉంటుంది. పోయిన సెకండ్ సాటర్డే మాట్లాడాం, ఈ సాటర్డే వచ్చి మీతో మాట్లాడతామని చెప్పాం. ఈ రోజు మేము వచ్చిన సంగతి ఏంటంటే అసలు పిల్లలకి ఫ్యాకల్టీ రావట్లేదు అంట, నీటు జేఈ చెప్పే ఫ్యాకల్టీ వాళ్ళకి క్లాస్లే జరగట్లేదు అంట అసలుకి. చెప్పండి అమ్మ, ఏం చెప్పారు పిల్లలు మీకు ఈ విషయంలో? ఏమన్నా మాట్లాడారా మీతో మీ పిల్లలు? మాకు సెకండ్ సాటర్డే వచ్చినప్పుడే చెప్పారు, పిల్లలందరూ గుమ్మైనాము, మీటింగ్ పెట్టుకున్నాము, అందరం మాట్లాడుకున్నాము. పిల్లలు ఏం చెప్పినారు, లేదు సెకండ్ సాటర్డే రోజే వెళ్దాం మమ్మీ, ఎప్పుడైనా పర్వాలేదు, 4-5 అయింది, అప్పటికైనా బయటికి వెళ్ళిపోదామని పిల్లలు చాలా అంటే చాలా ఏడ్చిర్రు. అప్పుడు వెళ్దామంటే మేడం ఏం చెప్పారంటే 1 వీక్ ఆగండి, 1 వీక్లో మేము అంత ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాము, ఈ 1 వీక్ ఆగమంటే మేడంకి కూడా మేము సమయం ఇవ్వాలి కదా, మేడంకి కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి కదా అన్నట్లుగా మేము ఈ వారం కూడా కనిపెట్టుకొని కూర్చున్నాం. ఇప్పుడు ఏ క్లాస్ లో జాయిన్ అయ్యారు మీ పిల్లలు? ఇక్కడ మా పిల్లలు కూడా ఫస్ట్ ఇయర్ లో జాయిన్ అయ్యారు. స్టార్టింగ్ నుంచి కూడా గురుకులాల్లో నుంచి ఇప్పుడు ఫస్ట్ ఇయర్. ఎందుకు మరి ఇంత టార్చర్ ఎందుకు అనుభవించాల్సి వస్తుంది లోపల? మాకు తెలియదు లోపల ఎలా ఉన్నదో పరిస్థితి అయితే. ఇప్పుడైతే ఈ వారం రోజులు అయితే మాకు తెలియదు ఎలా ఉందో. పిల్లలు మరీ అంత బలంగా చెప్తున్నారు, ఇక్కడికి తీసుకెళ్ళినంత బలంగా చెప్తున్నారు, మీరు చెప్తున్నారు కదా, అంత ఏమైందని అడగలేరు పిల్లల్ని? అంటే స్టడీ విషయంలోనే చాలా డిస్టర్బ్ అవుతున్నారు. ఈ 1 మంత్ నుంచి మాత్రం ఫుల్ డిస్టర్బ్ అవుతున్నారు. స్టడీ 1 మంత్ అంటే లాస్ట్ 12th నుంచి వాళ్ళైతే శాలరీలు ఇస్తలేరని చెప్పడం జరిగింది. అప్పటి నుంచి కూడా వీళ్ళు ఏమైందంటే వాళ్ళు స్టడీ డిస్టర్బ్ వలన హెల్త్ ఇష్యూస్ రావడం, మేము తీసుకుపోవడం, చూపించుకోవడం, ఇట్లాంటి పరిస్థితులు కూడా జరుగుతున్నాయి. అమ్మ చెప్పండి అమ్మ, ఎక్కడ నుంచి వచ్చారు? స్టడీ కావాలి సార్, మా పిల్లలు టీచర్స్ కావాలి. ప్రిన్సిపల్ ఏం చెప్తుంది మరి? ప్రిన్సిపల్ ఏం చెప్పట్లేదు మాకు. మాట్లాడలేరు ఒక తల్లిదండ్రులుగా మీతో? లేదు, ఇప్పుడు ఇందాకనే సార్ మాట్లాడుకుని వెళ్ళిపోయింది ఆమె లోపల. అంటే జనరల్ గా మాకు పేరెంట్స్ టీచర్ మీటింగ్ ఉంటుంది, పిల్లలకి ఏమైనా సమస్యలు వస్తే తల్లిదండ్రులు వెళ్ళి ఆ మేనేజ్మెంట్ తో కావచ్చు టీచర్స్ తో మాట్లాడతారు కదా, మీతో చర్చించలేరా? లేదు సార్, చెప్పలేదు. పిల్లల్ని అసలు మాకు గల్వనిస్తలేరు కదా. మీ పిల్లలు మిమ్మల్ని కూడా గల్వనిస్తలేరు. మీకెప్పుడు తెలుసు పిల్లలకి సమస్య ఉందని? టీచర్ డే అప్పటి నుంచి క్లాసెస్ లేవు. 1 మంత్ నుంచి ఈ ప్రాసెస్ జరుగుతుంది సార్. ఫ్యాకల్టీ వస్తారు క్లాసులు జరుగుతాయి. 1 వీక్ వస్తున్నారు, మళ్ళీ 1 వీక్ ఆగుతున్నారు, మళ్ళీ వస్తున్నారు. ఇదే మాట చెప్తున్నారు సార్. పిల్లలు ఎంత ఇబ్బంది పడుతున్నారు స్టడీలో. అంటే సరే ఇంత ఇబ్బంది ఉన్నది, అటు ప్రభుత్వానికి కావచ్చు లేకపోతే మేనేజ్మెంట్ కావచ్చు, తెలియకుండా నడిపిస్తున్నాయి 1 మంత్ గా. ప్రిన్సిపల్ అసలు ఏమీ ఎంకరేజ్ చేయట్లేదు. తెప్పిస్తాను అంటుంది, కానీ పిల్లలు బాగా ఇబ్బంది పడుతున్నారు సార్. పిల్లలు చెప్పారా మా గతంలో ఉన్న క్వాలిటీ ఎడ్యుకేషన్ లేదు చెప్తున్నారు సార్. చెప్పారు సార్, ప్రిన్సిపల్ కూడా తెలిసింది, ఫ్యాకల్టీకి శాలరీస్ రావట్లేదు, మంచి క్లాసులు జరగట్లేదు అని చెప్తూనే ఉన్నారు సార్. మేడం ఏమంటున్నారు, ప్రిన్సిపల్ మేడం 1 వీక్ ఆగండి అమ్మా, తెప్పిస్తాను, అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాను అని అంటున్నారు. కానీ 1 వీక్ 1 మంత్ నుంచి ఇదే జరుగుతుంది సార్. ఉన్నప్పుడు బాగుందండి. ఇక్కడ ఎవరు ఫస్ట్? శారద మేడం తను ఉన్నప్పుడు అన్ని బాగున్నాయి, ఫెసిలిటీ మొత్తం. ఇప్పుడు కొత్తగా ప్రిన్సిపాల్ వచ్చిందంటే ఆమె వచ్చిన తర్వాతనే అంతా చేంజ్ అయిపోయింది. పిల్లల టీచర్స్ వాళ్ళ స్టడీ, వాళ్ళకు క్లాసులు కూడా సరిగా నడవట్లేదు. 1 మంత్ నుంచి పిల్లలు ప్రాబ్లం లో పడుతున్నారు. మాకు ఫస్ట్ టీచర్స్ కావాలి, ఫస్ట్ దే మొత్తం విధానమే లేదు సార్. ఈమె అసలు పిల్లల భవిష్యత్తు గురించి, మరి ఇక్కడ మంచి సీట్లు వచ్చినాయి, ఇంతకు ముందు కంటే ఇప్పుడు ఇంకా డెవలప్ చేస్తానన్న మాటే రావట్లేదు సార్ ప్రిన్సిపల్ మేడానికి. సరే ఇప్పుడు ఏంటి అటు గవర్నమెంట్ కి ఏం చెప్తారు, ప్రిన్సిపల్ గారికి ఏం చెప్తారు సార్? మాకు 10 years నుంచి చెప్పిన ఫ్యాకల్టీ పిల్లలకు కావాలి, అసోసియేట్స్ కూడా 10 years నుంచి ఇక్కడ ఉన్న వాళ్ళే కావాలి సార్. ప్రధానంగా అయితే మన తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చేతుల్ని విద్యాశాఖ మండలి ఉన్నది. విద్యాశాఖ అయితే తన ప్రత్యేకంగా పర్యవేక్షిస్తుంది కదా, ఎందుకు ఇలాంటి తప్పిదోవాలు? కానీ అసలు ఇది ముఖ్యమంత్రి గారి వరకు వెళ్ళిందో వెళ్ళలేదో మాకు తెలియదు సార్. మరి మధ్యలో ఏం జరుగుతుందో మాకు తెలియట్లేదు. మేము సూర్యాపేట నుంచి వచ్చాం సార్. మేము నిరుపేద రైతు కుటుంబం, నేను రైతును. మా పాప ఏ క్లాస్ చదువుతుంది? ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. IIIT బాసరా సీట్ వచ్చింది, కాల్ లెటర్. అయినా కూడా ఇరుపులపై వదిలిపెట్టి ఇది మంచి స్టాండర్డ్ ఉందని చెప్పి దీంట్లో తీసుకొచ్చి పెట్టినాం. ఈరోజు గెస్ట్ ఫ్యాకల్టీని తీసేసి ప్రైవేట్ కాలేజీలకు అమ్ముడు పోయి ఈ విద్యా వ్యవస్థను నాశనం చేయడానికి గౌల్దొడ్డి సామాన్యమైన గురుకుల కాలేజీ మాత్రమే, ఇది IIT ఇన్స్టిట్యూట్ కాదు, ఇంటిగ్రేటెడ్ ఇన్స్టిట్యూట్ కాదు అనేది నిరూపించడానికి ఈ అలుగు వర్షిని
ఈ ప్రభుత్వం చేస్తున్న కుట్ర. అంటే దీని వెనుక ఎవరు ఉన్నారు అనుకోవచ్చు, ఎందుకంటే కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా నడిపిస్తున్నారు. ఎవరు లేరు, నారాయణ చైతన్య వాళ్ళకి అమ్ముడు పోయిన వాళ్ళే ఉన్నారు దీంట్లో. వాళ్ళ ప్రెజరే ఉందంటారా? వాళ్ళ ప్రెజరే ఉన్నారు. అంటే ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు వీటి విషయంలో? ప్రభుత్వానికి మేము చెప్పదలుచుకుంది ఒకటే, ఈరోజు ఇక్కడ ఇప్పుడు ఇదే రోజు కూడా మేము అవసరమైతే ప్రగతి భవన్ కూడా ముట్టడిస్తాం. మా పిల్లలకు గెస్ట్ ఫ్యాకల్టీని ఇచ్చి వాళ్ళకి జీతాలు ఇచ్చేంత వరకు కూడా మేము వెంటబడి అవసరమైతే ఆత్మహత్యలు చేసుకునైనా మా పిల్లలు మేము కాపాడుకుంటాం. లోపట్ల ప్రిన్సిపాల్ కానీ మేనేజ్మెంట్ కానీ ఏమంటారు మరి ఈ విషయాలలో? వాళ్ళు అసలు నెగ్లెక్టివ్. మేము నెక్స్ట్ వీక్ కల్లా మేము చేస్తాం. నెక్స్ట్ వీక్ కల్లా ఒక్క వారం టైం ఇవ్వండి. ఇప్పటికి 3 నెలల నుంచి ఒక్క వారం టైం. మరి అడిగారా ఇప్పుడైనా మేము పిల్లల్ని కలుస్తాం, మేము పిల్లల్ని కలుస్తాం, మాట్లాడతామని మేము పిల్లలతో మాట్లాడితే మా పిల్లల్ని టార్గెట్ చేసి లోపల మీ డాడీ లెసలెస మాట్లాడుతుండు, నీకు ఇట చేస్తా అట చేస్తా అని చెప్పి మాట్లాడుతుంది. మీకెప్పుడు తెలిసింది ఇలాంటి సమస్య మా పాఠశాలలో? మేము ప్రతి 2వ శనివారం వచ్చి విజిట్ చేసిపోతాం అన్న. విజిట్ చేసినప్పుడు మా పిల్లలు వాళ్ళ గోడ ఎల్లబుచ్చుకుంటారు. ఏమని చెప్పారు మీకు పిల్లలు? ఇంకా కొంతమంది సీనియర్ ఇంటర్ వాళ్ళను బయటికి వచ్చి వాళ్ళు మన రోడ్డు మీద కూర్చొని ధర్నా చేస్తే వాళ్ళ దాంట్లో ఒక 4 స్టూడెంట్స్ని పట్టుకొని, ఎంత ఘోరం అంటే ఏం సంబంధమే మీకు గెస్ట్ ఫ్యాకల్టీ తోటి, వాళ్ళే ఉండాలంటారు, వీళ్ళు ఉంటే ఏమన్నా నష్టమా మీకు అని చెప్పి పిల్లలకు వాళ్ళకు లేనిపోని చుట్టించే నీచ రాజకీయానికి దిగజారినారు ఈ ప్రిన్సిపాల్, ఈ టీచర్లు. దీని వెనుక కార్పొరేట్ విద్యా సంస్థల 100% ఉంది. అంటే ప్రభుత్వానికి ఇలాంటి జరుగుతుందని తెలియదా? తెలుసు. ఎందుకంటే ఈ ప్రభుత్వంతో వాళ్ళు కలిసే చేస్తున్నారు సార్. ప్రభుత్వం చేస్తుంది ఇదంతా. ఏంటి ఇప్పుడు సరే మీ పిల్లల్ని మిమ్మల్ని కూడా కలవనిస్తలేరు, గోడ బయట నుంచి మాట్లాడే పరిస్థితి ఎందుకు వచ్చింది? అవును సార్, మరి పిల్లలు ఇప్పుడు అక్కడ నుంచి పిలుస్తుంటే కూడా మాకు వినపడిన పరిస్థితి ఉంది. మా ఇది ఒక జైల్లో కూడా మన ములాఖాతు నెలకు ఒకసారి 3 సార్లు ఉంటుంది సార్. కానీ ఇక్కడ కలవడానికి కూడా ఛాన్స్ లేదు. ఏంటి మరి అటు ప్రభుత్వానికి కానీ ఇటు కాలేజ్ స్కూల్ ప్రిన్సిపాల్కి మేనేజ్మెంట్కి ఏం చెప్పదలుచుకున్నారు? మాకు అదే అర్థం అవ్వట్లేదు సార్. మా పిల్లలు ఒకవేళ ఇక్కడ వద్దు అనుకుంటే, పంపించాలనుకుంటే మా టీసీ ఇచ్చి పంపించేయండి, మేము ఎక్కడైనా జాయిన్ చేసుకుంటాం. ఇంటర్ చదువుకోవాలనుకునే లెక్క ఇక్కడ దాకా రావాల్సిన అవసరం లేదు సార్. ప్రిన్సిపాల్ ఏమంటుంది మరి దీనిపైన? ప్రిన్సిపల్ మేడం ఒకసారి ఒక మాట చెప్తున్నారు. 3వ తారీఖు 4వ తారీఖు ధర్నా చేసిన రోజు మొత్తం క్లియర్ చేస్తాము, శాలరీస్ వస్తాయని చెప్పారు. మళ్ళీ సెకండ్ సాటర్డే వచ్చిన రోజు నాకు 4 రోజులు టైం ఇవ్వండి అన్నారు. శాలరీస్ వస్తాయి అన్నారు, వచ్చినాయి. కానీ ఎవరికి వచ్చినాయి? ఎవరైతే రెగ్యులర్ ఉన్నారో వారికి వచ్చినాయి. ఎవరైతే బయట నుంచి వచ్చి ఐఐటి నీట్ చెప్తున్నారో వాళ్ళకి మాత్రం రాలేదు శాలరీస్. అది సార్ జరిగింది. ఇప్పుడు 2014 నుండి ఈ యొక్క గౌల్కోటి అనే గురుకులం రాష్ట్ర స్థాయిలోనే ఒక ముందు వరుసలో ఉన్నది. ఇంట్లో ప్రతిష్టాత్మకంగా పిల్లలు అందరూ ఎగ్జామ్ రాసి ఈ గౌల్తోటికి వస్తున్నారు. ఈ గౌల్తోటిలో చదివిన పిల్లలు ఐఐటి అయితేంది, నిట్ అయితేంది, ఇంకా ఉన్నత చదువులు చదివి ఢిల్లీకి యూనివర్సిటీలో చదివిన దాఖలాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ 2-3 నెలల నుండి మా పిల్లలకు ఫ్యాకల్టీని దూరం పెట్టి, అసోసియేట్స్ని దూరం పెట్టి, వాళ్ళకు సరి అయిన వేతనాలు ఇవ్వకుండా మా పిల్లలకు విద్యకు దూరం చేస్తున్నారు. మేము పేరెంట్స్ పక్షాన ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేసి ఈ యొక్క గౌల్తోటిని అయితేంది, సిఓఈలను అయితేంది మేము పరిరక్షించుకుంటామని కూడా మేము తెలియజేస్తున్నాం. నా పేరు చాతల సదానందం, ప్రగతిశీల తల్లిదండ్రుల సంఘం రాష్ట్ర కన్వీనర్. ప్రిన్సిపాల్ సార్, ఇదివరకు మా పిల్లల డీటెయిల్స్ అయితేంది, మా డీటెయిల్స్ అయితే అన్నీ ఉన్నాయి. ఇదివరకు ఎన్నడూ లేని విధంగా కేవలం ఈ రోజునే మా పిల్లలను టార్గెట్ చేస్తూ ఏదైతే మీ పిల్లల డీటెయిల్స్ ఇవ్వండి, మీరు సెల్ నెంబర్లు ఇవ్వండి, వారు ఏ క్లాస్ చదువుతారో కూడా మా పిల్లలను మమ్మల్ని బెదిరించడం జరుగుతుంది. దాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం, వ్యతిరేకిస్తున్నాం. ఇట్లాంటిది జరిగితే మాత్రం మేము ఉద్యమం కూడా చేస్తామని కూడా తెలియజేస్తున్నాం. ఇంకా ఇలాంటి పునరావృతి డిఎస్ఎస్ భవన్ ముట్టిస్తాం, అవసరం ఉంటే ప్రగతి భవన్ కూడా ముట్టిస్తామని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సార్, మొన్న 2వ శనివారం వచ్చినప్పుడు క్లియర్ గా మాట్లాడినాం. ఈ అసోసియేట్ బెస్ట్ ఫ్యాకల్టీ అయితేంది, తర్వాత అసోసియేట్ స్టడీ టీచర్స్ అయితేంది, పార్ట్ టైం లెక్చరర్స్ అయితేంది, ఇంకా 2వ హిందూ పండిత్ వాళ్ళని అయితేంది జాయిన్ చేసుకోమని లెటర్ ఇచ్చినాం. మేము ఒక వారం రోజుల్లో సమస్య పరిష్కారం అయ్యేటట్టు చూస్తామని అన్నారు. ఆ వారం రోజుల తర్వాత మేము ఇక్కడికి వచ్చినామండి. ఇప్పటి వరకు కూడా ఏం రెస్పాన్స్ లేదు. ఇదే సిబ్బందికి 4 నెలల జీతం అండి, 4 నెలల జీతం రాలేదు. వాళ్ళకు హౌస్ రెంట్లు అయితేంది, ఇంకా ఇతరత్ర ఈఎంఐలు అవన్నీ కూడా ప్రాబ్లం ఉన్నాయి సార్. అవన్నీ అంటే మా పిల్లలకు ముఖ్యంగా నాణ్యమైన ఎడ్యుకేషన్ కావాలి, నాణ్యమైన ఫుడ్ కావాలి, నాణ్యమైన ఆరోగ్యం కావాలి. దాని గురించి మేము ఈ
తల్లిదండ్రులుగా మేము పోరాటం చేస్తున్నాం సార్. అంటే పిల్లలు ఏమంటారు? పిల్లల వర్షన్ ఏముంది సార్? పిల్లలు ఏమంటున్నారు సార్, గతంలో ఎడ్యుకేషన్ అనేది బాగున్నది, ఈ 3 నెలల నుండి చాలా ఎడ్యుకేషన్ అనేది తగ్గిపోయిందని కూడా చెప్తాను సార్. సరైన ఎడ్యుకేషన్ లేదు, సరి అయిన ఐటీ మన మైక్రో సిస్టమ్ ప్రకారం క్లాసులు జరుగుతలేవని వాళ్ళు పిల్లలు చెప్తాను సార్. పిల్లలు మొన్నటికి మొన్న రోడ్లు ఎక్కిన దాఖలాలు కూడా చూసినాం సార్. మేమన్నాం కదా బిడ్డలారా మీరు రోడ్లు ఎక్కితే బాగున్నది, తల్లిదండ్రులుగా మేము ఉన్నాం, మేము ఏదైనా సమస్య సాల్వ్ చేస్తామని కూడా మేము పిల్లలకు మాట ఇచ్చినాం సార్. రైట్, ఇది పరిస్థితి. ఏదైతే గౌలీ దొడ్లో ఉన్న రెసిడెన్షియల్ స్కూల్లో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. పిల్లల పేరెంట్స్ వచ్చేసి ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది. గతంలో ఉన్న క్వాలిటీ ఎడ్యుకేషన్ కానీ క్వాలిటీ ఫ్యాకల్టీని తీసేసి ప్రస్తుతం ఏదైతే తక్కువ జీతాలకు జస్ట్ ఇంటర్ పాస్ అయ్యి డిగ్రీ అయిపోయిన వాళ్ళని తీసుకొచ్చి ఐఐటి జేఈ మెయిన్స్లో పేరుగాంచిన ఫ్యాకల్టీని వాళ్ళని పక్కన పెట్టేసి గవర్నమెంట్ తక్కువ జీతాలు ఇచ్చేసి ఏదో నడిపేయాలని నడిపిస్తుందని చెప్పేసి ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మీద కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్న స్కూల్ ప్రిన్సిపాల్ల మీద వీళ్ళు చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా మాకు గతంలో ఉన్న క్వాలిటీ ఎడ్యుకేషన్ కావాలి. గతంలో అయితే పిల్లలు స్వేచ్ఛగా మంచి చదువును ముందు కొనసాగించారు, ఇప్పుడు కూడా అదేవిధంగా కొనసాగిస్తే బాగుంటుందని చెప్పేసి వాళ్ళకు చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ కళ్యాణ్తో పవన్, మిర్రర్ టీవీ, హైదరాబాద్.